నమస్కారం. నేను కంటిన్యూస్ వీడియోస్ పెట్టలేకపోవడానికి కారణం ఏంటంటే ఒంట్లో బాలేదు. కొన్ని పనుల మీద ఎండలో తిరగటం వలన ఎండ దెబ్బ కొట్టింది, సన్స్ట్రోక్ తగిలింది. ఇప్పుడు బాగానే ఉన్నాను. మనము ఇవాళ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రములోని 9వ శ్లోకము 9th శ్లోక నేర్చుకుందాము. విమలాయై, కల్మషరహితురాలైన దేవి. కల్మషాలు అంటే ఏమిటి? దోషాలు. ఎటువంటి దోషాలు లేని తల్లి కాబట్టి విమలాయై అని అంటారు. విశ్వజనన్యై, సమస్త విశ్వానికి కూడా జనని అంటే తల్లి. సమస్త విశ్వానికి కూడా తల్లి అయిన జగన్మాత లక్ష్మీదేవి కాబట్టి విశ్వజనన్యై అని అంటారు. పుష్ట్యై, అందరికీ కూడా సర్వులకు జ్ఞాన పుష్టిని కలిగించు తల్లి. మనము 8వ శ్లోకంలో కూడా పుష్ట్యై అనే నామానికి ఏమర్థం తెలుసుకున్నాము? జగత్తుకంతటికీ కూడా పుష్టిని కలిగించేదని, అంటే పోషణను కలిగించేదని. పోషణ చూస్తుంది తల్లి, అందుకని పుష్ట్యై అని అర్థం చేసుకున్నాం మనము 8వ శ్లోకంలో. ఇప్పుడు పుష్ట్యై అంటే ఏమిటి? అందరికీ కూడా జ్ఞాన వృద్ధిని కలిగిస్తోంది తల్లి అని అర్థము. లక్ష్మీదేవి సర్వులకు జ్ఞాన వృద్ధిని కలిగిస్తుందని ఇక్కడ పుష్ట్యై అనే నామానికి అర్థం అన్నమాట. దారిద్ర నాశిన్యై, సకల దారిద్ర్యాలను తన భక్తుల నుండి దూరము చేయు శ్రీ మహాలక్ష్మి. ఆ తల్లి పాదాలు పట్టుకున్నంత మాత్రము చేతనే సకల దారిద్ర్యాలను తీసివేస్తుంది. అందుకని దారిద్ర నాశిన్యై అని అంటారు. ప్రీతి పుష్కరిణ్యై, ప్రీతి అంటే ఏమిటి? ప్రేమ, దయ. పుష్కరిణ్యై అంటే పుష్కరిణి. పుష్కరిణి అంటే ఏమిటి? కోనేరు, జలాశయము, దిగుడు బావి. దేవాలయాల్లో పుష్కరిణిలు చూస్తూ ఉంటాం కదా మనము. తిరుమలలో కూడా ఉంది కదా పుష్కరిణి. ఎలా ఉంటుంది పుష్కరిణి? దీర్ఘ చతురాస్రాకారంలో స్క్వేర్ షేప్లో ఉండి లోతుగా మొత్తం నిండుగా నీళ్లు ఉంటాయి కదా. మహాలక్ష్మిట తన దయా అనే పుష్కరిణితో ముముక్షువుల అంటే మోక్షాన్ని కోరుకునే వాళ్లకు జ్ఞాన దాహాన్ని తీర్చి వారికి ప్రీతిని చేకూర్చు జగన్మాత. అందుకని ప్రీతిని చేకూర్చే జగన్మాత కాబట్టి ప్రీతి పుష్కరిణ్యై అని అంటారు. శాంతాయై, శాంతస్వరూపిణి. అందుకని శాంతాయై అని అంటారు. శుక్లమాల్యాంబరధరాయై, శుక్ల అంటే తెల్లని తెలుపు, మాల్య అంటే పూల మాలలు, అంబర అంటే వస్త్రములు, ధరాయై ధరించినది. తెల్లని పూల మాలలను, తెల్లని వస్త్రములను ధరించి ప్రకాశించు దేవి కాబట్టి శుక్లమాల్యాంబరధరాయై అని అంటారు. శ్రియై, సకల సంపదల స్వరూపిణి. అన్ని సంపదలు ఆవిడ దగ్గరే కదా ఉంటాయి. ఇంకొక అర్థము కూడా ఉంది. తనని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో తన భక్తుల యొక్క ప్రార్థనలను ఆలకించు దేవి. అంటే తన భక్తుల యొక్క ప్రార్థనలను విని ఆ కోరికలన్నీ తీర్చే తల్లి కాబట్టి శ్రీయై అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. విమలాం విశ్వజననీం పుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతి పుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం. మహాలక్ష్మి జగన్మాత ఎటువంటిది? దోషాలేమీ లేనటువంటిది. సమస్త విశ్వానికి తల్లి అయిన మహాలక్ష్మి అందరికీ కూడా జ్ఞాన పుష్టిని కలిగించే తల్లి. సకల దారిద్ర్యాలను తన భక్తుల నుండి దూరము చేయు శ్రీ మహాలక్ష్మి తన దయా అనే పుష్కరిణితో ముముక్షువుల జ్ఞానదాహాన్ని తీర్చి వారికి ప్రీతిని చేకూర్చు జగన్మాత శాంతస్వరూపిణి. తెల్లని పూల మాలలను, తెల్లని వస్త్రములను ధరించి ప్రకాశించు దేవి, సకల సంపదల స్వరూపిణి అయిన మహాలక్ష్మి. నమస్కారము.